నీల ఎక్కడుంది? నీల చెప్తే అర్థం కదా మీకు? మర్యాదగా వెళ్ళండి. బెదిరిస్తున్నారేంటి? నేను దాన్ని చూడకుండా వెళ్ళను. రేయ్, ఇలా ఎవరొచ్చినా అసలు గేట్లు కూడా తీయద్దు. అట్టగే అన్నా. ఏమైంది? ఆవిడ ఇక్కడికి వచ్చిందేంటి? ఆవిడ నీకు తెలుసా? ఆమె సారింట్లో చూశాను. సారింట్లోనా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు సరిగ్గా చూసావా? సారింట్లో చూసింది ఆవిడేనా? నేను సరిగ్గానే చూశాను. అందుకే నన్ను చూస్తే ఎక్కడ గుర్తుపడుతుందోనని చాటుగా దాక్కున్నాను. సారింట్లో ఉన్న ఆమెకి ఇక్కడేం పని? అసలు ఫ్రెండ్ ఇళ్ళని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకైనా మంచిది సార్కి ఈ విషయం చెప్పేద్దాం. తేడా వస్తే సార్తో మనకే ఇబ్బంది. ఎప్పుడు మేడం మేడం అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా సార్ అంటున్నారేంటి? హలో. నమస్తే సార్. నమస్తే. ఏంటి? చిన్న ప్రాబ్లం సార్. ప్రాబ్లమా? ఏమైంది? ఈ రోజు వరకు నీల మేడం ఇక్కడ ఉన్న విషయం మూడో కంటికి తెలియకుండా మేనేజ్ చేశాం. కానీ ఇప్పుడెవరికి తెలిసింది? అంటే ఇంకా ఎవరికి తెలియలేదు సార్. కానీ మీ ఇంట్లో ఉంటున్నారంట కదా మేడం గారు, ఆమె ఈ ఇంటి వరకు వచ్చారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, మన జెన్నీ చెప్పింది. ఆవిడ్ని మీ ఇంట్లో చూసిందట. మైథిలి అక్కడికి వచ్చిందా? అక్కడ తనకేం పని? అదే తెలియలేదు సార్. ఎవరి గురించో అడుగుతూ వచ్చింది. ఎవరు ఏంటి అనేలోపు ఎవరో వస్తే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక జెన్నీ చెప్పింది ఆమె మీ ఇంట్లో ఉంటుందని. అందుకే కంగారుగా ఫోన్ చేశాను సార్. మైథిలి నీలం చూసిందా? లేదు సార్, లోపలికి వచ్చే అవకాశం ఇవ్వలేదు. మైథిలి అక్కడికి రావాల్సిన అవసరం ఏంట్రా? తనకు నీల తెలిసే అవకాశమే లేదు. మరెందుకు అక్కడికి వచ్చింది? సరే, జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీల అక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు. ఆ విషయంలో మేము జాగ్రత్తగానే ఉంటున్నాం సార్. నీల మన నుంచి తప్పించుకోవటం అనేది జరగదు సార్. ఎందుకొచ్చినా మైథిలి అక్కడ వరకు వచ్చిందంటే అది మనకు మంచిది కాదు. ఆ విషయం నేను చూసుకుంటాను. జాగ్రత్త. అలాగే సార్. లింగం, లింగం! వామ్మో, సౌండ్ మారింది అంటే ఏదో కొంప మునిగినట్టే. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. లింగం! వస్తున్నా. ఏంటి బావా, ఏమైంది? మైథిలేదిరా? ఇంట్లోనే ఉంటుందిగా. అమ్మ మైథిలి, అమ్మ మైథిలి! ఇంట్లో లేదు, ఆ ఇంటికెళ్ళింది. ఏ ఇంటికి?
నీళ్లను దాచిపెట్టిన ఇంటికి. ఆ ఇల్లు మైదిరికి ఎలా తెలిసింది బావా? అదే నేను అడుగుతున్నాను. నాకేం తెలుసు బావా? నీళ్ళెక్కడుందో నీకేమైనా చెప్పానా? నాకెప్పుడు చెప్పావు బావా? చెప్పలేదా? ఇందాక ఏదో చెప్పినట్లున్నానే. ఏం చెప్పావు? తులసిని దెబ్బ కొట్టినందుకు నువ్వు సంతోషపడ్డాను అన్నావు, అంతేగా చెప్పింది? అంతేనా? అంతే బావా. మరి మైథిలికి ఆ ఇల్లు ఎలా తెలిసింది? ఎవరా అడ్రస్ చెప్పుంటారు? అవును, నాకు కూడా తెలియంది. తనకెలా తెలిసింది? కాశీ ఫోన్ చేశాడు. మైథిలికి అక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. నీళ్ళ గురించి వెళ్ళుంటుందా? నీళ్ళ గురించి మైథిలి వెళ్లాల్సిన అవసరమే ఉంది. బావా అదిగో మాటల్లోనే వచ్చేశారు. హాయ్ అంకుల్. ఏమ్మా, నువ్వు ఆఫీస్కే వెళ్ళావా? లేదు, దారిలో కలిసింది. అవునా? షాపింగ్కి వెళ్ళావమ్మా? లేదంకుల్, ఫ్రెండ్ని కలవాలని వెళ్ళాను. ఫ్రెండా? ఎవరో ఫ్రెండ్ అడ్రస్ వెతుక్కుంటూ తిరుగుతుంది. ఆఫీస్ నుంచి వస్తుంటే కనిపించింది. నీకిక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారమ్మా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే కదా, నా పాత ఫ్రెండ్. అలాగా? మరి నాతో చెప్పుండొచ్చు కదమ్మా. మన వాళ్లతో చెప్పి ఆ ఫ్రెండ్ అడ్రస్ తెలుసుకునేవాళ్ళంగా. సర్ప్రైజ్ చేద్దామని. ఎవరిని? ఆ, నా ఫ్రెండ్ని. అలా అడ్రస్ తెలియకుండా ఎలా వెళ్ళావమ్మా? అడ్రస్ తెలిసింది, కానీ ఆ ఇంట్లో లేదు అన్నారు. అలాగా? అంటే ఆ ఇంట్లోనే నీ ఫ్రెండ్ ఉందమ్మా? ఖచ్చితంగా అక్కడే ఉండుంటుంది. ఉంటే లేదని ఎందుకు చెప్తారు? వాళ్ళకే ఇబ్బంది ఉందో ఏమో. నువ్వు ఇలాంటి రిస్కులు చేయొద్దమ్మా. నీకేదైనా జరిగింది? అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే ఏమవుతుంది? అంటే సిటీ కదా, ఒంటరిగా వెళ్తే ఇబ్బంది అంటున్నాను. దేశం కాని దేశంలోనే ఒంటరిగా తిరిగిందాన్ని, నాకలాంటి భయం లేదు. ఆ దేశం వేరు, ఈ దేశం వేరు. ఇక్కడున్న వాళ్ళలో అందరూ మంచివాళ్లే ఉండరమ్మా. అలా అని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతాం? నేనుండగా మీరెవ్వరికీ భయపడాల్సిన పని లేదమ్మా. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నాను, అంతే. నా జాగ్రత్తలో నేనున్నాను. ఆ ఫ్రెండ్ పేరేమిటో చెప్పమ్మా, నేను వెతికిస్తాను. పర్వాలేదు అంకుల్, నేనే వెతుక్కుంటాను. నా గురించి మీరు టెన్షన్ పడకండి. పాణి, పద. అమ్మంటే నెత్తురు పంచేది, నెత్తురు చూసేది కాదు. ఈ రోజు నిన్ను వదలను, నీ ప్రాణం తీస్తాను.
రాలేదేంట అనుకుంటున్నాను. నీకిచ్చిన మాట నేను తప్పలేదు కదూ? రే, మనిషివేనా నువ్వు? మనిషిలానే బతకాలనుకున్నాను తులసి. ఛాలెంజ్ చేసి నువ్వే మృగాన్ని చేశావు. కలలు కన్న నీ కూతుర్ని కలిశావు గదా, ఏమంది? రే, జీవితంలో నీ వల్ల నష్టపోయింది చాలు అనుకొని నీకు దూరంగా నా బతుకు నేను బతుకుతుంటే ప్లాన్ చేసి మరీ ఇక్కడికి రప్పించావు. పాణిని నా నుంచి లాక్కొని నీ దగ్గర నీ ఇంట్లో పెట్టుకున్నావు. అయినా క్షమించాను. నా కూతుర్ని దాచిపెట్టి నా తమ్ముణ్ణి చిత్రహింసలు పెట్టావు. నా కోసం నా వాళ్ళని ఎంతో బాధ పెట్టినా కూడా అదే భరించాను. కానీ కళ్ళ ముందు కనిపించిన నా కూతురు నన్ను చంపాలి అనుకునేంత శత్రువుని చేశావు. నా కూతుర్ని కూడా నాకు శాశ్వతంగా దూరం చేయాలి అని చూస్తున్నావు. దీన్ని మాత్రం క్షమించనురా. నీకు చెప్పకుండా చేస్తే తప్పు తులసి. చెప్పే చేశాను. నీ కూతురు నీకు ఎదురు పడాలని కోరుకోవద్దు. ఎదురు పడితే నువ్వు తట్టుకోలేవని నీకు ముందే చెప్పాను. విన్నావా? తల్లి ప్రేమ తన్నుకొచ్చి నా కూతురు అని ఎదురెళ్ళావు. ఏమయ్యింది? రే, ఆడది ఓర్చుకున్నంతకాలం భూదేవిరా. ఓర్పు నశిస్తే అగ్నిపర్వతం అవుతుంది. స్నేహం పేరుతో ఆనంద్ని మోసం చేశావు. స్నేహితుడు అని నమ్మినందుకు ప్రాణం తీశావు. సాయంగా ఉంటానని చెప్పి అడ్డదారిలో నా జీవితంలోకొచ్చావు. పసి వయసులోనే పాణి మనసులో అమ్మగా నన్ను చంపేశావు. ఆస్తి కాజేశావు. ఈరోజు నా ప్రాణం అనుకున్న నా కూతురే నా ప్రాణం తీయాలి అనుకునేలా చేశావు. ఇన్ని తప్పులు చేసినా ఇంకా ఆ దేవుడు నిన్ను శిక్షించకపోవచ్చు. ఈ తులసి మాత్రం క్షమించదు. హే తులసి, ఏంటిది? ఎంత కాదనుకున్నా నేను నీ భర్తను తులసి. చంపేస్తావా? ఛీ, నువ్వు మనిషివి కాదు అంటుంటే మృగంతో నాకింకా ఏ బంధం ఉంటుంది? ఓర్పుకి హద్దుంటుంది. ఏం చేస్తావని నా ఓర్పుని ఈ రోజు వరకు పరీక్షిస్తూనే ఉన్నా. నేనేం చేస్తానో ఏం చెయ్యగలను ఈ తుపాకీలోంచొచ్చే బుల్లెట్ నీకు చెప్తుంది. చివరికి ప్రాణాలు తీయడం కూడా మొదలు పెట్టావా? ఇతను ఏం చేశాడో
నీకు తెలీదు. తప్పుకో పాణి. ఏం చేశాడు? నువ్వు తప్ప ఏమీ తెలియని నాకు కొత్త ప్రపంచం చూపించాడు. నీతో సంబంధం లేకుండా జాబ్ ఇచ్చాడు. తన ఇంట్లో తన మనిషిగా స్థానం ఇచ్చాడు. అదేగా నీ కోపం? అందుకేనా ఆయన్ని చంపాలనుకుంటున్నావు? నీకు తెలిసింది అదే, తెలియంది చాలా ఉంది. ఇంత దగ్గరగా ఉన్న నాకు తెలియంది దూరంగా ఉన్న నీకు తెలిసిందేంటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుకో. బిడ్డగా నేనే నీకు అవసరం లేదు. ఇంకా నాకేం చెప్తాం? నువ్వు అవసరం లేదు అనుకుంటే నిన్నింత వాణ్ణి చేసేదాన్నే కాదు. ఏం చేశావు? ఇంట్లో వస్తువుల మీద చూపించిన శ్రద్ధ నా మీద చూపించావా? పక్కనే ఉన్న పరాయి వాళ్ళ బతికాను. పాణి, మీ తల్లితో అలాగేనా మాట్లాడేది? తల్లా? ఈమె నాకు తల్లా? తల్లంటే ప్రేమ సార్, శాడిజం కాదు. తల్లిగా తను ఏ రోజు నాతో ప్రవర్తించలేదు. నిజమే కదా? రేయ్, అతని మాయలో పడి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. ఆయన కాదు మాయ, నువ్వు మాయ. ఆయన ఎవరో తెలియకపోయినా ప్రేమ అభిమానం అంటే మొదటిసారి ఆయన దగ్గరే చూశాను. అది కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నావా? అలా మాట్లాడకూడదు పాణి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రే, నీకతను ఎక్కువైతే అలాగే అతనితోనే ఉండు. నీలని వదిలేయమని చెప్పు. నీలా? ఆ పేరు చెప్పి నన్ను కూడా కాదనొచ్చావు. ఎవరా నీలా? దేనికి నీ దగ్గర సమాధానం ఉండదు. నేనెవరంటే సమాధానం లేదు. నా తండ్రి ఎక్కడా అంటే సమాధానం లేదు. నన్నెందుకు పరాయి వాళ్ళ చూస్తున్నావు అంటే సమాధానం లేదు. చివరికి ఆ నీల ఎవరు అన్న సమాధానం లేదు. పాపం, అంతగా అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు మాట్లాడుకో. ఆయన్ని మాట్లాడొద్దు అనడానికి నువ్వెవరు? రే, అతని గురించి నీకు తెలీదురా? పాము పడగన నిలబడి చెట్టు నీడా అనుకుంటున్నావు. ఏదో ఆయన గురించి పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఏం తెలుసు ఆయన గురించి నీకు? నీకన్నా బాగా తెలుసు. ఏం తెలుసు? తెలుసు. అదే ఎలా తెలుసు? నువ్వు పుట్టకముందే అతని వల్ల నష్టపోయిందాన్నిరా. అతనేంటో అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. అదే ఎలా అని అడుగుతున్నాను. అడ్డదారిలో నా జీవితంలోకొచ్చిన నా భర్త అంటే చెడి గారు నా తండ్రా? ఇదే ఇదే ఈ మాట నీ నోటితో చెప్పించాలనే కళ్ల ముందున్న కన్న కొడుకుతో కూడా పరాయి వాళ్ళ ఉన్నాను. అంటే నా తండ్రి నన్ను దగ్గరకు తీసుకోవాలనుకుంటే యూరోప్ నుండి నేను రాకుండా చెయ్యాలి అనుకున్నావు. ఆయన ఆఫీసులో చేరొద్దు అన్నావు. ఆయన ఇంటికి వెళ్ళొద్దు అన్నావు. అంతేనా?
ఇంకా తనేం మాట్లాడుతుంది పాణి? మంచి భార్య కాలేకపోయింది, మంచి తల్లి కాలేకపోయింది, చివరికి తనలాగే నన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలని చూసింది. హ్మ్. నా అంతట నేనే నీ తండ్రిని అని చెప్పాలి అంటే ఈ ప్రేమ ఇన్నాళ్ళు ఏమైందని అడుగుతావు. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఇన్నాళ్ళు ఎందుకు నా గురించి ఆలోచించలేదు అంటే నీ తల్లి తప్పు చేసింది అని నేను చెప్పలేను. అందుకే తన నోటితో తనే ఎప్పుడు చెబుతుందా అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను పాణి. పాణి, నమ్ముతురా, ఈరోజు అతను చూపించే ప్రేమ అబద్ధం. అతని వల్ల నేనెంత నష్టపోయానో నాకు తెలుసు. అతని వల్ల ప్రేమనే పదాన్ని మర్చిపోయాను, ఒక యంత్రంలా బతికాను. అందుకే నేనెప్పుడూ నీకు అమ్మలా కనిపించలేదు. చాలు. నా తండ్రిని నాకు పరిచయం చేయడానికి నీకు కొన్ని సంవత్సరాలు పట్టింది. అది తప్పలేదు కాబట్టి తప్పనిసరి చెప్పావు. నాకు నా తండ్రి దొరికాడు. ఇన్నేళ్ళు నేను వెతుక్కున్న ప్రేమ నాకు దొరికింది. ఇంక నువ్వు నాకు అవసరం లేదు.